విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్ సభలో కూడా కేసీఆర్ అనేటువంటి మొక్కను మళ్ళీ మొలవనీయ yes కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటుంటారు. 100% నేను ఆయన సమర్థిస్తా. నిజంగా ఇటువంటి విష పురుగులు ఇది గులాబీ చీడ, కలుపు మొక్క గులాబీ చీడ, దీన్ని మళ్ళీ తిరిగి రానిస్తే అంతే సంగతులు. ఉద్యమ నాయకుడు, 2 సార్లు ముఖ్యమంత్రి, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. అట్లాంటి కేసీఆర్ ఆనవాళ్ళను మీరు ఎట్లా లేకుండా చేస్తారు? ఎందుకంటే ఉద్యమ నాయకుడై ఉంటే నిష్పక్షపాతంగా ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అవునన్నా కాదన్నా తెలంగాణని తెచ్చిన నాయకుడు కేసీఆర్. సరే, మీరు ఒప్పుకుంటారా? వన్ అమాంగ్ దెమ్, అంతే. ముందు అతను ఉన్నాడు. ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబాలండి, అవి ఎక్కడ పోయినాయి? మనకు లైవ్ ఎగ్జాంపుల్ శంకరమ్మ, శ్రీకాంతాచారి మదరు. కూతురు ఓడిపోతే నువ్వు ఎమ్మెల్సీ ఇస్తావు, అది ఇస్తావు, ఇది చేస్తావు, రెండోసారి కూడా ఇస్తుంది. మరి శంకరమ్మకి ఇవ్వడంలో నీకేం ప్రాబ్లం వచ్చింది? ఒక్క శంకరమ్మకి ఇవ్వలేవా? టికెట్ ఇస్తే ఎక్కడ ఇచ్చినావు? ఓడిపోయే చోట ఇచ్చినావు. గద్దరు ఇంటి దగ్గర వచ్చి, గద్దరు లేకుండా తెలంగాణ మూవ్మెంట్ ఉందా? గద్దరు ఇంటి మా గేట్ దగ్గర వచ్చి కూర్చుంటే కనీసం కర్టసీకి నువ్వు విలువలేదు. గద్దరు చనిపోతే నువ్వు కనీసం నువ్వు సంతాపం కూడా తెలపలేదు. జయశంకర్ని ఏం చేసినాడు? జయశంకర్ని రాజ్యసభ మెంబర్ చేసేటప్పుడు కుట్ర చేసినాడు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారికి చాలా దగ్గర జయశంకర్ గారు. రాజ్యసభ చేద్దామని చెప్పేసి ఆయన ప్రపోజల్ చేస్తే లేలే అని చెప్పేసి ఏదో కమిటీలో మెంబర్ వేయించినాడు, ఏదో దీనికి వేరే దానికి. సో మరి ఆ విధంగా నువ్వు చదువుకున్న వాళ్ళని, ఇంటలెక్చువల్స్ని, కొంచెం పేరున్న వాళ్ళని, సమాజానికి పని చేస్తున్న వాళ్ళని ఎవరిని దగ్గర రాయలే, ఎవరిని పని చేయలేదు. నన్ను ఎందుకు కొట్టేసినాడు? నేను పార్లమెంట్లో తెలంగాణ ఆవశ్యకత గురించి నేను మాట్లాడినా, వేరే కేసీఆర్ ఒక్క నిమిషం కూడా మాట్లాడలే. ఈ మూమెంట్ చేసినోడైతే పార్లమెంట్లో మాట్లాడాలి కదా. ఇతని రికార్డులో ఎక్కడ లేనేలేదు, ఇలా మాట్లాడలే. తెలంగాణ ఆయన పార్లమెంట్కి రాడు. చివరికి పార్లమెంట్లో బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు. ఆ బిల్లు వచ్చినప్పుడు అక్కడ కూడా తెలంగాణ రావద్దు, సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలా, తెలంగాణ ఎక్కడ వస్తుందని చెప్పి పారిపోయి తాగి పట్టుకున్నాడు బిల్లు వచ్చిన రోజు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంపీస్ స్ప్రేలు కొట్టినారు, ఇంకేదో చేశారు. ఇదంతా ఇన్స్టిగేటెడ్ బై కేసీఆర్. కేసీఆర్ వల్లనే అప్పుడు ఆంధ్ర ఎంపీలు వ్యతిరేకం చేసినారు. వాళ్ళ దగ్గర రాజగోపాల్ స్ప్రే చేసింది ఇతని డైరెక్షనే. ఎందుకు అంటే కేసీఆర్కి లగడపాటికి ఒక భూములలో ఫ్లాట్స్ కట్టినారు. ఏది ఆ ల్యాంకో హిల్స్, ఆ ల్యాంకో హిల్స్ అన్ని కేసీఆర్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ అనే వాళ్ళ దగ్గర ఉంది, కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర ఉన్నాయి అవన్నీ. సో అప్పటి నుంచి సంబంధాలు, వాళ్ళందరితో సంబంధాలు పెట్టుకుంటూ వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళ మీద ఏదో దాడి చేస్తున్నట్టు చూపించి బ్లాక్మెయిల్ చేసి ఈ రోజు మూవ్మెంట్ నడిపిస్తానని చెప్పి చేయడం. సరే, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళని లేకుండా చేస్తారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు కేసీఆర్ ని? అయిపోయి ఆల్రెడీ తెలంగాణ ప్రజలు చేసిండ్రు కదా, అసెంబ్లీలో చేసిండ్రు. ఇప్పుడు పార్లమెంట్లో జీరో అంటే ఇంకేముందండి? ఇంకేమీ లేదు. జీరో రేపు పంచాయతీ ఎలక్షన్లో తెలుస్తుంది ఇప్పుడు అసలు ఏం చేస్తుంది. అలాంటప్పుడు ప్రతి సభలోనూ కేసీఆర్ ని తిట్టడం తప్ప రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చేసింది ఏం లేదు అనేటువంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దేనికైనా ఒక హద్దు, అదుపు ఉండాలి కదా. ఎన్నికల సమయం కాదు కదా ఇది. ఇదిలో ఈ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా, గొడవ చేసేవాళ్ళు, ఈ కేసీఆర్ డబ్బులు పెట్టి వాళ్ళతో చేయిస్తున్నాడు. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి 6 గ్యారంటీలు సాలిడ్గా ఇంప్లిమెంట్ చేసినారు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారంటీలు ఇంకా సంపూర్ణంగా చేయలేదు. సంపూర్ణమైంది. ఎందుకు ఆగింది అది కూడా చెప్తాను. ఒకటి, ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ 22 లక్షల మందికి చేసిండ్రు. ఇంకో 8-10 లక్షల మంది ఉన్నారు. కానీ అది అందులో కూడా అవి చెట్లు, గుట్టలు, ఇది పెట్రోల్ బంకులు, తర్వాత రియల్టర్స్, అదే రకంగా ఫారెన్లో ఉన్న వాళ్ళు, వాళ్లకు దానివల్ల టెక్నికల్లీ ఆపినారు. ఎవరు ఇవ్వమని చెప్పలే. అవి క్లారిటీ రాగానే వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు. ఆ నిరంతర ప్రక్రియగా చేసిండ్రు, దాన్ని ఆపలేదు. సో అది చేయడము, ఫ్రీ బస్సులు నడుస్తుంది, 500 రూపాయలు గ్యాస్ మోడీ గారు 1200కి ఇస్తున్నాడు. అది 500కి ఇస్తున్నాం కదా, ఇంప్లిమెంట్ అవుతుంది కదా. ఆ రకంగా ఇందిరమ్మ ఇళ్ళు ప్రతి కాన్స్టిట్యున్సీకి 3500, దానికి బడ్జెట్ కూడా కేటాయింపులు జరిగి కార్యక్రమాలు రేపు 9th నుంచి ప్రతి చోట అవి స్టార్ట్ అయిపోయినాయి. 9th నుంచి. తర్వాత 4వది మన మహిళలకు డ్వాక్రా సంఘాలు కానివ్వండి, 6000 స్కూళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని క్లోజ్ చేసినారు కదా కేసీఆర్, తాండాలలో గూడాల్లో ఉంది. సో అన్ని చెప్పిన 6 గ్యారెంటీలు సాలిడ్గా చేసినారు. ఇప్పుడు వాటిని ఇంకా ప్రజల్లో తీసుకెళ్లాలా. అది తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు మా కొత్త ప్రెసిడెంట్, పిసిసి ప్రెసిడెంట్ అన్ని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది నిన్న. ఆ కార్యక్రమాలు చేస్తున్నాం.
సరే, మీకు 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. దాంతోపాటు ఒకసారి ఎంపీగా గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు. ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. బంజారా గాంధీగా మీరు పేరుగాంచారు. మీరు అవునన్నా కాదన్నా. అలాంటి రవీంద్ర నాయక్ గారు ఎందుకు రాజకీయాల్లో తరచుగా పార్టీలు మారుతున్నారు? ఎందుకు రాజకీయాల్లో స్థిరంగా ఉండలేకపోతున్నారు ఒక పార్టీలో? ఫస్ట్ నేను పార్టీ మారడం అనేది నాకు 4 సార్లు టికెట్ రాలేదు యాక్చువల్లీ. అంటే నా సీటు అలయన్స్లో పోవడం వల్ల 4 సార్లు నేను టికెట్ కోల్పోవడం. సరే, నేను ఎన్ని రోజులు మరి పాలిటిక్స్లో ఉండాలంటే ఏదో ఒక కార్యక్రమం చేసి ఎలక్షన్లో ఉండాల్సిందే. బికాజ్ ఐఎమ్ వెరీ యాక్టివ్ అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అని నేను అప్పుడు పార్టీ మారిన. తర్వాత ఈ తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణలో చేరితే ఏమన్నారు కేసీఆర్, నువ్వు తెలంగాణలో గాంధీ, నువ్వు అది ఇది అని చెప్పేసి. నాకు గాంధీ అంటే ఆయన దేవుడు, నేను గాంధీతో పోలడం అది కుదరదు, మంచిది కాదు కూడా. సో అటువంటి పరిస్థితులు ఆయన క్రియేట్ చేసి నన్ను పార్టీలో తీసుకున్నాడు. పార్టీలో తీసుకున్న తర్వాత నేను నా వంతు కృషి చేయడం, పార్లమెంట్లో మాట్లాడడం, ఎంపీగా రాజీనామా చేయడం. టైంకి అందరికన్నా ముందు నేను రాజీనామా చేసిన. నాకు చరిత్ర ఉంది అక్కడ. అందులో నాకు ఢిల్లీ చాలా ఈజీగా, నేను 70 నుంచి 76 వరకు బాగానే ఢిల్లీ నాకు చాలా సంబంధాలు. ఆ సంబంధాలు కూడా యూజ్ చేసి మేము మూవ్మెంట్ చేసినాము. చేసిన తర్వాత టికెట్లు వచ్చేసరికి అన్ని అలయన్స్లో తెలుగుదేశానికి ఇచ్చేసినాడు. ట్రైబల్ సీటు ఒకటి కూడా తీసుకోలే, ఉమెన్కి ఒకటి ఇవ్వలే. నేను అడిగాను, ఎందుకబ్బా నువ్వు ట్రైబల్స్కి ఇవ్వలేదు, తర్వాత ఉమెన్కి ఇవ్వలేదు, వాట్ ఈస్ ద రీజన్? నువ్వు అడగడానికి ఎవరని చెప్పేసి నన్ను తెలంగాణ భవన్ నుంచి ఎత్తి బయట వేసేసినాడు. ఇది అడిగినందుకే ఆ రోజుల్లో. అయితే నేను ఆ రోజుల్లో చెప్పిన, బిడ్డ నువ్వు నీ యొక్క నాయకత్వంలో తెలంగాణ నాశనం అయిపోతుంది, నువ్వు మాత్రం మంచిగా ఉండవు, నన్ను మోసం చేసినావు, నా రాజకీయ జీవితానికి నువ్వు చెడగొట్టినావు అని చెప్పి ఆ రోజే మన్ను పోసిన. ఆ రోజుల్లో చెప్పిన ఎక్స్పోజ్ చేసిన. నేను మన్ను పోస్తేనో సీఎం అయిపోయిందని నా దోస్తులంతా నవ్విన. అయితే నేను చెప్పిన, నా మన్నుతో ఏం కాదు, మన్నుతో శాపాలతో ఏం కాదు, కానీ ప్రకృతి అనేది ఉంది, ప్రకృతి వికటాట్టహాసం చేస్తుందని చెప్పిన నేను. అదే జరిగింది. ఈరోజు కూతురు జైలుకు పోయింది, తను ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు. ఇది జరిగింది. సో ప్రజలు ఇప్పుడు అంతా క్లియర్గా తెలుసుకున్నారు, నేను చెప్పిందే నిజమైంది. ఆ తర్వాత బీజేపీలోకి, కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలోకి వచ్చారు. బీజేపీ నుంచి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ రావడం జరిగింది. కాంగ్రెస్లో రావడం ఏంటంటే, ఇప్పుడు ఇక నాది చివరి దశ, నా రాజకీయ జీవితానికి చివరి అంకం ఇది. చివరి అంకంలో కనీసం మమ్మల్ని అంటే నా సమాజం మొత్తం కాంగ్రెస్లో పోయింది. కంప్లీట్గా టోటల్గా 100% సమాజం కాంగ్రెస్కి ఓటు చేసింది. ఎందుకు చేసింది? కాంగ్రెస్ గుర్తింపు ఇచ్చింది. ఈరోజు తెలంగాణ లంబాడీలు, తెలంగాణ బంజారాలు, ఈరోజు చదువుకున్న వాళ్ళు ప్రతి స్టేట్లో, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు ఈరోజు. అది గౌరవంగా నేను చెప్పగలుగుతాను. అదే రకంగా దాదాపుగా 4-5 వేల మంది అమెరికా అటువంటి దేశాలలో మరి మంచి మంచి పోస్టులలో ఇంజనీర్లు, డాక్టర్లు కూడా బయట పోవడం జరిగింది. అది నా గర్వం. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో స్టేట్లో కూడా బంజారాలు ముందు నడుస్తున్నారు. సో కాంగ్రెస్ మాకు ఈ అవకాశం ఇచ్చిందనే ఒక దీంతో కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్ వచ్చింది. సో కులమే బలం అని ఆ కులమే బడి నేను పోవడం జరిగింది.